హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి నేనైతే కరివేపాకు రైస్ చేశానండి. దీనికోసమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాకపోతే నువ్వుల నూనె అన్నా వేసుకోవచ్చు. దాంట్లోనే కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు బదులు నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నువ్వుపప్పు అవైలబుల్‌గా లేదని వేరుశెనగ గుళ్ళు వేశాను. అందులోనే కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ధనియాలు కూడా వేసి బాగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి చల్లారపెట్టుకోవాలి. అదే కడాయిలో కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న పప్పుల్లో కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా చూసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.